హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 24వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అడగండి మీకు ఇస్తానని బైబిల్లో అనేక చోట్ల అనేక సందర్భాల్లో రాయబడి ఉంది. చాలామంది అడిగారు, దాన్ని పొందుకున్నారు. కొంతమంది గర్భఫలం అడిగారు, దేవుడిచ్చాడు. కొంతమంది ఆరోగ్యం అడిగారు, దేవుడిచ్చాడు. కొంతమంది ఆయుష్ అడిగారు, దేవుడు అనుగ్రహించాడు. అయితే అడగడం కూడా రెండు రకాలు. ఒకటి సంతోషం పరిపూర్ణం అవ్వాలి అన్నది ఎలాగ అడగగలం మనం? ఆహారం అనుగ్రహించు అంటే అది ఈ పూటకే, మళ్ళా కొంతసేపు అయ్యేసరికి ఉండదు. బ్రతికిన దినములంతా ఆహారం అంటే నీ ఒక్కదానికైనా, నీ కుటుంబానికి వద్దా? మరి నీ కుటుంబానికైనా, నీ పిల్లలకు వద్దా? అంటే ఇది సంతోష పరిపూర్ణమయ్యే ఆశీర్వాదం కాదు. లేదు నాకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలంటే నీకు ఒక్కరికైనా, ఆ ఉద్యోగం ఉన్నంత వరకైనా. ఏంటి అసలు సంతోష పరిపూర్ణం ఉన్నట్టు అడగడం అంటే ఏంటి? మంచి వివాహమా? దాంతో సంతోషం పరిపూర్ణం అయిపోతుందా? వివాహం తర్వాత గర్భఫలాలు వద్దా? ఇలాగ బోలేడన్ని ఉంటాయి. అయితే సంతోషం పరిపూర్ణం ఉన్నట్లు అడగడం ఏంటంటే పర సంబంధమైన ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఎప్పుడైతే పర సంబంధమైన ఆశీర్వాదాలు అడుగుతామో ఆత్మ సంబంధమైన ప్రతి వరము జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుంచి వస్తుంది. జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుంచి ఎప్పుడైతే వస్తుందో అది సంపూర్ణమైన ఆశీర్వాదము, పరలోక రాజ్యము. హల్లెలూయా. రక్షణ. హల్లెలూయా. వాడబారని కిరీటము. హల్లెలూయా. దేవునితో పాటు నడిచే అనుభవము. హల్లెలూయా. జబదయి కుమారులు వాళ్ళ యొక్క అమ్మ వచ్చి అడుగుతుంటుంది ఒకసారి, పేతురు యోహానుని నీ యొక్క సింహాసనానికి కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని వేసుకోవా ప్రభు అని భూమి మీద అడిగిన స్త్రీ ఆవిడ ఒక్క ఆవిడ. అప్పుడు దేవుడు అంటాడు, నా తండ్రి చేత అవి వారికి ఎవరికి నిర్ణయింపబడిన వాళ్ళకే, ఇవి నేను ఇవ్వడానికి లేదని అన్నాడు దేవుడు. అంటే సంతోష పరిపూర్ణం అవడం అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీవు అడిగినప్పుడు నీ సంతోషం పరిపూర్ణం అవుతుంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అడిగినప్పుడు అవి శరీర సంబంధమైన ఆశీర్వాదాలను కూడా పట్టుకొస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్.